శ్రీరఘురామచారు తులసీదళధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తరకనామ భద్రగిరిదాశరథీ కరుణాపయోనిధి అని. మహానుభావుడు రామదాస్ గారని ఆయన మనందరికీ పరిచయమే. గత తరం వరకు కూడా రామదాసు గారు చేసినటువంటి పద్యాలన్నీ కూడా అందరికీ ధారణలో ఉండేవి, నాలుకల మీద నర్తిస్తూ ఉండేవి. ఆ పద్యాలు పుస్తకం యొక్క ఆధారం అవసరం లేకుండానే అందరూ ఆ పద్యాలు చదువుతూ ఉండేవారు. అమృత భాండం లాంటి పద్యాలు. అందున భద్రాచలం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి క్షేత్రం. మిగిలినటువంటి క్షేత్రాలకి భద్రాచలానికి ఒక పెద్ద తేడా ఒకటి ఉంది. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే మనుష్యుడైతేనే తపస్సు చేసి భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందగలడు అని అనుకుంటాం. ఒక్క ఆంధ్రదేశంలోనే అలా కాకుండా మనుష్యులు కాకపోయినప్పటికీ కూడా ఎందుకు మనం పెద్దగా పనికొస్తాయి అని అనుకోనటువంటి జంతువులు కూడా భగవంతుని యందు భక్తి చేత భగవత్ సాక్షాత్కారం పొందవచ్చు అని నిరూపించినటువంటి క్షేత్రములు రెండు ఉన్నాయి. అవి ప్రధానమైనవి. ఒకటి శ్రీకాళహస్తి, ఒకటి భద్రాచలం.